60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్పండి. కథా సత్సాగరంలోది ఓ, చాలా రోజులు కదా, ఈ మధ్యలో చెప్పలేదు. పూర్వం ధర్మగుప్తుడు చంద్రప్రభ అని భార్యాభర్తలు ఉండేవాళ్ళు. మణికులు అంటే వ్యాపారస్తులు. వణిజ్ అంటే వణిజులు అంటే ఇదన్నమాట, వ్యాపారస్తులు. వాణిజ్యం మీద నుంచి వచ్చే వణిజులు. వాణిజ్యం అని వింటాం కదా, తెలుసు. అదే వణిజుల్నే వాళ్ళు చేసేదే వాణిజ్యం. ఓకే. అయితే ఏమైంది, చాలా కాలం పిల్లలు పుట్ల వాళ్ళకి. ఎంతకాలమో అయితే ఒకసారి కొంతకాలానికి ఎప్పటికో ఎన్నో రకాల పూజలు వ్యవహారాలు అన్నీ చేసిన తర్వాత ఒక కుమార్తె పుట్టింది. ఆ పిల్ల పురుట్లోనే మాట్లాడటం మొదలుపెట్టింది. ఓయ్. పైగా అసలు ఎట్లా ఎంత వెలుగ్గా ఉందంటే పిల్ల, అసలు ఆ పిల్ల పుట్టేసరికల్లా లోపల పురిటి గదంతా వెలుగుతో నిండిపోయిందిట. పిల్ల మాట్లాడుతుంటే మంత్రస్థానికి కంగారు పడి కళ్ళుదిరి పడిపోయింది. చిలకత్తలు పరిగెత్తుకుంటూ వచ్చారు. పిల్ల ఏంటో మాటలు వినపట్టినాయి. ఆము కేవు కేవు మంటల్లా, అది కేర్ మంటల్లా విచిత్రంగా మాట్లాడుతోంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు. తండ్రిని పిలిచారు. మన తండ్రితో మాట్లాడతాను పిలవమంది. పిలుచుకుపోయారు. పిలుచుకెళ్ళాక లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది, పిల్ల అంతా వెలుగ్గా ఉంది. పిల్ల బ్రైట్గా మెరిసిపోతుంది. మహాద్భుత సౌందర్యవతి అయిన చంటి పిల్ల. అదేమో నోటి తెచ్చి మాట్లాడుతుంది. అక్కడి నుంచి ఏమంది, మరి నేను ఒక దేవతని, నీ ఇంట్లో పుట్టాను, నాకు వివాహం చేయకూడదు, నన్ను నీ పిల్లగా పెంచుకో, నా వ్రతం తీరాక నా దారిని నేను వెళ్తా, అప్పటిదాకా నీకు పుత్రికా సంతానం పిల్లలు లేరని బాధపడుతున్నావని మీ ఆవిడ గర్భాన్ని పడ్డా, నేను అమ్మ నాన్న అని పిలుస్తాను, కూతురుగా పెంచుకో, వివాహాలు ఆడపిల్లని చేయకూడదు అని చెప్పేసరికి నేను సరిగినేమనుకున్నాడు, అలాగేనన్నాడు. కట్టడి చేశాడు. పిల్లకి అందరికీ చెప్పాడు ఈ విషయం బయటికి రానివ్వకూడదు అని. ఆ మంత్రస్థాన్ని పురుడు పోసిన మంత్రస్థాన్ని వాళ్ళ ఇంటోదే, దాన్ని కూడా ఇంట్లోనే ఉంచుకున్నారు. చెలికత్తలకు ఖచ్చితంగా చెప్పాడు ఈ విషయం బయటికి రానివ్వద్దు, పిల్ల మాట్లాడుతుందని. చంటి పిల్ల మాట్లాడుతుంటే అది వింత కదా, విచిత్రం. సోమప్రభ అని పేరు పెట్టాడు. చంద్రకాంతి లాంటి కాంతి కలిగి ఉంది ఆ పిల్ల. పిల్ల చచ్చిపోయిందని ప్రచారం చేశారు బయట. రహస్యంగా వాళ్ళ ఇంట్లో పిల్లని వాళ్ళ ఇంట్లోనే పెంచుకున్నారు. ఇంట్లో పిల్ల ఉందంటే ఈ ధర్మగుప్తుడు వాళ్ళంత ఆస్తిపరుడు, ఎవరో ఒకళ్ళు చూడటానికి వస్తారు. ముందేమో పిల్లని చుట్టానికి వస్తారు, తర్వాత పలకరింపులకు వస్తారు, ఆ తర్వాత పెళ్లి సంబంధాలకు వస్తారు. 8 ఏళ్ళు వస్తే పెళ్లి చేసే రోజులు అవి. అక్కడి నుంచి పెరిగింది పిల్ల. ఎవరికి చెప్పాల. ఆ పిల్ల ఇంట్లోనే ఆడుతూ పాడుతూ పెరిగేది. కాస్త అంత పిల్ల అయింది. పెళ్ళి అయ్యాక వారా వీరా చెలికత్తలే పెళ్ళి అని అనుకుంటుంటే పోటాడింది. పెళ్లి చేయడానికి వీల్లేదని చెప్పే కదా మీకు అని. సరే ఏమైంది, పిల్ల కాస్త 14 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంట్లో తిరుగుతుంటే ఒకనాడు ఏమైంది, ఆ రోడ్డు మీద వసంతోత్సవం జరిగింది. ఆ ఊళ్ళో వసంతోత్సవం అంటే ప్రతి సంవత్సరం హోలీ లాంటిది. వీళ్ళకి కాముని పున్నములు, ఆ పున్నములు ఈ పున్నములు చేసేవాళ్ళు. ఆ వసంతోత్సవానికి నృత్యగానాదులతోటి ఊరేగింపు వెళ్తోంది వీళ్ళ వీధిలోంచి. ఆ ఊరేగింపు చూడడానికి ఈ పిల్ల పోయి బాల్కనీలో నుంచుంది, బయట సౌధాగ్ర భాగంలో నుంచుంది. ఈ వెళ్తున్న బళ్ళల్లో ఒక ఎత్తైన బండి మీద గుహచంద్రుడనే ఇంకో వణికుమారుడు నుంచునున్నాడు. వాడు చూసి పరమాద్భుత సౌందర్యవతి అయిన ఈ అమ్మాయికి పడిపోయాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు. చాలా దిగులుగా ఉన్నాడు. అన్నం తింటలేదు సరిగ్గా, ఏమిటి అని. ఆ రోజుల్లో ఈ మన్మథావస్థకి చాలా పెద్దపీట వేసేవాళ్ళు. వయసు వచ్చిన పిల్లలు మూడ్ ఆఫ్గా ఉన్నారంటే ఎవరో అమ్మాయి కోసం అని తెలుసుకునేవాళ్ళు పాపం. వాళ్ళ ఫ్రెండ్స్ని వీళ్ళని అందరినీ కనుక్కున్నాడు. వాళ్ళ నాన్న ఏమిట్రా నువ్వు ఎవరిని చూసి వ్యామోహపడ్డావు, పోనీ అదేదో వ్యవహారం చూద్దాం, ఇట్లా ఆరోగ్యం పాడు చేసుకోవద్దన్నాడు. అయితే నేను వెళ్తుండగా ఈ ధర్మగుప్తుడు గారి ఇంట్లో వాకిట్లో మేడ మీద ఒక పిల్లని చూశానన్నాడు. పిల్లని చూశాననగానే ఒక పిల్ల ఉంది, ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో చూసానంటే చెలికత్తె కాదు, చక్కగా అలంకారం చేసుకుంది, చాలా అందగత్తే, ఆ పిల్లని నాకు తెచ్చి పెళ్లి చేయమన్నాడు. ఈయన ఏం చేశాడు, కబురు చేశాడు. మా ఇంట్లో మాకు పిల్లలు లేరు, అసలు మా పిల్లలే లేరన్నాడు ఈయన. వాళ్ళు కబురు చేశారు, వీళ్ళేమో మా పిల్లలు లేదన్నారు. అన్నయ్యేసరికి ఆశ్చర్యం, లేని పిల్లని ఎలా చూస్తాడు మావాడు. అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఈ గుహచంద్రుడి వాళ్ళ నాన్న, నా కుమారుడు ఒక పిల్లని చూశాడు వాళ్ళ ఇంట్లో, మరి అతనేమో లేదంటున్నాడండి, పిల్లాడికి ఆరోగ్యం పాడైపోతుంది, చాలా పెద్ద వ్యాపారం చూసుకునే పిల్లాడు, మరి ఆ పిల్లని మా వాడికి ఇప్పించవలసింది అని. రాజుగారికి ఏంటంటే డబ్బులు అప్పిచ్చేవాళ్ళు వణిక్కులు. ఆ రోజుల్లో రాజుకి పెట్టుబడి వ్యాపారస్తుల దగ్గర నుంచే వస్తుంది. ఈయన కాదనుకోలేక ఈ ధర్మగుప్తుని కేకేసి, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరినీ ముందు చూపించు, వీడికి చూస్తాడు. అందరూ చెలికత్తలంతా వచ్చి నుంచున్నారు. ఎవరూ కాదు. ఆయన భార్యను కూడా రప్పించాడు. కాదు, ఇంట్లో ఇంకా స్త్రీలు లేరా అంటే లేరన్నాడు. నేను 100% చూశానంటాడు పిల్లాడు.
అక్కడి నుంచి ఆయన ఆ గుహచంద్రుడి తండ్రి చాలా బతిమలాడాడు, నా పిల్లాడు చచ్చిపోయేలాగా ఉన్నాడు, వాడు కోరుకున్న పిల్ల దక్కపోతే వాడు బతకడు, ఈ మన్మథావస్థకి వాడికి ఏదైనా జ్వరం వచ్చేసి అనారోగ్యం వచ్చేస్తే నేను ఏమైపోవాలి, ఒక్కగానొక్క పిల్లాడు నీకు ఏం కావాలంటే అది ఇస్తా, నా పిల్లాడిని కాపాడు. చుట్టుపక్కలంతా ఇతన్ని తిట్టారు, ఏదో చేస్తున్నావు, మీ ఇంట్లో ఉన్న పిల్లని చూపించకుండా చేస్తావా అని. ఈయనకి చుట్టుపక్కల పరుగు పోయేలాగా ఉంది, బోల్డ్ వ్యాపారం, చాలా కుటుంబాలు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి, పనివాళ్ళు, వీళ్ళందరికీ తిండి తిప్పలు కావాలా, నిన్ను వేలేస్తామనేసారు వాళ్ళు. ఇంకేం చేయలేక కూతుర్ని బతిమలాడాడమ్మా, ఎట్టాగొట్టా పిల్లకి పెళ్లి చేయాలి, మరి నీకు తప్పదు, ఇంత మటుకు వచ్చేసింది, వాళ్ళంతా అడుగుతున్నారు, నువ్వు బయటికి రాకుండా ఉంటే సరిపోయేది, నేనేం చేయను అన్నాడు. అరే సగల సమప్రభ అంది, సరే కాపురం మాత్రం చేయను, కావాలంటే పెళ్లి చేసుకుంటా, పెళ్ళైతే చేసుకుంటా, కాపురం కుదరదు, దానికి ఒప్పుకుంటే చేసుకోమని. ముందు అసలు ఆ పిల్లని చూస్తే చాలంటున్నాడు వీడు, కంటతో చూసినా చాలంటున్నాడు. అక్కడి నుంచి ఈయన మెల్లిగా మా పిల్ల ఏదో వ్రతంలో ఉందండి, అందుకని అది పుట్టినప్పటి నుంచి నేను ఎవరికి చూపించలేదు, మరి పిల్ల కాపురానికి వడంబడదు, కావాలంటే మీ వాడిని పెళ్లి చేసుకోమనండి, పెళ్ళాన్ని చూసుకుంటూ కాలక్షేపం చేయాలి అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే ఒప్పుకున్నారు. ముందు పిల్లాడు బతకాలి కదా, అదే ఒప్పుకుంటుంది. ఆడపిల్ల కాపురం వద్దంటే ఇవాళ వద్దంటే రేపు వద్దంటుంది ఏమిటి, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. అలా అని భావించారు. భావించిన తర్వాత ఏమైంది, సరేనని తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చారు, తాంబూలాలు పుచ్చుకున్నారు, వివాహం అయింది. పిల్లని బయట నుంచి వాళ్ళ ఇంటికి దింపాక తండ్రిని అడిగింది, అయ్యా తండ్రి నేను చెప్పిన సంగతి వీరికి చెప్పావా అని. చెప్పానమ్మా చెప్పాను, వాళ్ళు ఒప్పుకున్నారంటే ఆవిడ అంది. వేలు చూపించింది మామగారికి. ఆ వేలు చూసేసరికి భయం, ఉన్నట్టుండి ఒక భయం వచ్చేసింది ఆయనకి. నాతోటి వీడు ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే వాడిని చంపేస్తానన్న అర్థము ఈ వేల్లో ఆయనకు కనపడింది. ఏమీ అనలా, మొహం బిగించి వేలు చూపించింది, తర్జని చూపించింది అని రాస్తారు కథలో. ఆ వేలుకి భయం వేసేసింది ఆయనకి. అక్కడి నుంచి పిల్లకి కొడుకు చెప్పాడు, ఒరే నాయన ఇది ఎవరితో మహామారిలాగా ఉంది, నువ్వేమో దాన్ని చూసి మనసుపడ్డావు, నువ్వు చచ్చిపోతావని నేను దాని ఇచ్చి పెళ్లి చేశాము, నువ్వు మాత్రం దాని జోలికి వెళ్ళకు, అది ఇంట్లో ఉంటుంది నీతో పాటు, ఇంకోతను ఎవరితో నేను చూసుకుందు కానీ దాన్ని ఏం చెయ్యొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు. ఏం చేయాలి, మహామారిగా భావించాడు ఆయన. ఆ వేలు చూపించిన లక్షణమే భయపెట్టేసింది అనమాట. సరే ఇంకేం చేస్తాడు వీడు, చేయగలిగేది ఏమీ లేదు. ఆవిడని చూస్తేనే అలాగే ఊపిరి వదులుతూ మెల్లిగా ఇంట్లో బ్రాహ్మణ భోజనాలు అవి చేసేవాడు, బ్రాహ్మణులకి భోజనం పెట్టేవాడు, ఈ అమ్మాయి వచ్చి తాంబూలం ఇచ్చేది. ఇలాగే జరిగేది. కాపురం లేదు, పాడు లేదు, చచ్చినా వాడు అమ్మాయి జోలికి వెళ్ళేవాడు కాదు. ఆవిడ తన గదిలో నుంచి తాంబూలాలు ఇవ్వడానికి వచ్చేది, అటు ఇటు తిరిగేది, మళ్ళీ పోయేది లోపలికి. ఓకే, అవి వచ్చిన కాసేపు ఆవిడకేసి అటు ఇటు చూస్తూ ఉండేవాడు తలకాయ తిప్పి, అంతే. కొట్టి చూపు తప్పిస్తే అతను అమ్మాయి జోలికే వెళ్ళాల. అయితే ఒకనాడు ఏమైంది, బోల్డ్ అంతమంది బ్రాహ్మలు వచ్చారు. ఆ వచ్చిన బ్రాహ్మల్లో ఒక ముసలాయన ఒక ఆయన ఉన్నాడు. ఈ అమ్మాయి తాంబూలాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ జగదేక సుందరిలాగా ఉన్న సోమప్రభను చూసి, ఈమె ఏమవుతుంది ఆయన నీకు అని అడిగాడు. నా భార్యేనండి అన్నాడు. అనేసరికల్లా సరే సాయంకాలం నేను ఇంకో పూట ఉంటాను నాయన ఇక్కడ అని చెప్పాడు. ఆవిడ లోపలికి వెళ్ళింది, ఈయన కుర్రాన్ని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. నిజం చెప్పు, నిజంగా ఈ అమ్మాయి నీ భార్యేనా అన్నాడు. వివాహం అయితే చేసుకున్నానండి, ఈమెతో నాకు సంబంధం లేదు, మరి ఇలా ఇలా జరిగింది, వాళ్ళ ఇంట్లో కనపడింది, ఈ కథ అంతా చెప్పాడు. నీ భార్య దగ్గర ఒక మహారహస్యం ఉంది, అది నీకు చెప్పాలోయ్ అన్నాడు. అని ఆయన ఏం చేశాడంటే ఒక మంత్రోపదేశం చేశాడు. ఈ మంత్రం పునశ్చరణ చేస్తూ ఉండు, నీ భార్య రహస్యం నీకు చెప్తానన్నాడు. ఇవి మధ్యాహ్నం భోజనాలైనా 3ంటికి జరిగింది. 3ంటి నుంచి పునశ్చరణ ప్రారంభించాడు. రాత్రి చీకటి పడ్డాక ఈయన ఏం చేశాడు, ఈ కుర్రాడితోటి ఆ మంత్రం పునశ్చరణ చేయించాడు కదా జపం, ఆ జపాన్ని హోమం చేయించాడు. హోమం చేయించేసరికల్లా అగ్నిహోత్రుడు మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అని వస్తే ఏమన్నారు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ బ్రాహ్మడు అన్నాడు, అగ్నిహోత్రుడిని ఆరాధించు, రేపు ఉదయం ఈయనకి భోజనం పెట్టు, మనతో పాటే ఉంటాడని అగ్నిహోత్రుడిని ఇంట్లోనే ఉంచుకున్నారు. అగ్ని మానవ రూపంలో వీళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఓకే, మర్నాడు ఉదయం భోజనం చేశాడు, అందరు బ్రాహ్మణులతో పాటు తాంబూలం పుచ్చుకున్నాడు, అక్కడే ఉన్నాడు. చీకటి పడింది, రాత్రి అయింది. రాత్రి అవ్వగానే ఈయన అన్నాడు, మళ్ళీ అని మంత్రం మళ్ళీ పునశ్చరణ చేయి, నీకో రహస్యం చెప్తానని. అతను ఆ మంత్రం పునశ్చరణ చేసేసరికల్లా ఒక దాన్ని ఏమంటారంటే మోహక మంత్రం అనే ఒక మంత్రంతో తను ఆ అబ్బాయి ఇద్దరు 2 తుమ్మెదల్లాగా మారిపోయేలాగా చేశాడు ఆ ముసలి బ్రాహ్మడు. అర్ధరాత్రి, బాగా రాత్రి అయిపోయింది, 10 అయితే ఆ రోజుల్లో అర్ధరాత్రి కిందే లెక్క. 10ంటికి ఎక్కడొక్కడ జనం అంతా సర్దుకున్నారు. సోమప్రభ ఇంట్లో నుంచి బయలుదేరింది చీకటి మాటన.
ఆ అగ్ని ఇంట్లో ఉండటం వల్ల మానవ రూపంలో ఉన్నాడు కదా, ఆమె తనని వెంబడిస్తున్న వాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోయింది. నడుచుకుంటూ వెళ్తోంది. ఆ వెనకాలే ఈ తుమ్మెదల రూపంలో ఉన్న ఈ బ్రాహ్మడు, మన ఈ కుర్రాడు గుహచంద్రుడు ఇద్దరు వెళ్ళారు. వెళ్తే ఇప్పుడు అలా వెళ్ళి ఒక పెద్ద శ్మశానంలోకి వెళ్ళింది. అక్కడ పెద్ద వటవృక్షం, దాని కింద పోళ్ళంతమంది శాకిని ఢాకిని గణాలు ఉన్నాయి. ఒక మహాసౌందర్యవతే ఒక ఆవిడ వీణ వాయించుకుంటుంది. ఈవిడ పోయి ఆవిడ పక్కలో కూర్చుంది. ఎట్లా ఉందంటే పైన చంద్రుడు, కింద 2 చందమామలు ఉన్నట్టున్నారు. చూస్తూ ఉన్నాడు వీడు ఆ భ్రమర రూపంలో. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, అక్క చెల్లి. ఏమని, మా ఇంటికి ఎవరో ఒక బ్రాహ్మడు వచ్చాడు, మరి ఆయన అగ్నిహోత్రంలాగా ఉన్నాడు, నాకు భయం వేసింది, నా భర్తకి తెలిసిపోతుందేమో, ఇంకా ఈ శాపావసానం అయ్యేదాకా ఇంకా ఎంతకాలం ఈ కథ నడపాలో అని మాట్లాడుకున్నారు. ఇద్దరు కలిసి ఏదో చక్కగా తాగారు, తిన్నారు. ఆవిడ ఇక్కడ ఇంట్లో ఏం తింటోందో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ ఏం తిందో తాగదు. ఓహో. తిండంతా రాత్రిపూటే. ఇక్కడే ఏదో తాగింది, మళ్ళీ బయలుదేరింది. నడుస్తుంటే ఆవిడని కాళ్ళు నేల మీద ఉన్నట్టు లేవు. ఇంట్లోకి వచ్చేసింది. వీళ్ళు కూడా పరిగెత్తుకుంటూ ముందే వచ్చేసారు, మనుషులుగా మారిపోయారు. ఏం చెప్పాడంటే, నీ భార్య, ఈవిడికి నేను బంధించాలి, ఒక దేవతా స్త్రీ, శాపవశాత్తు భూమి మీద పుట్టాలి, మానవ సంగమం చేస్తే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందని తనకి శాపావసానం తీరేదాకా ఆ ఇంట్లో ఉంది. తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో ఉంటుంది, దీన్ని కట్టేయాలి, ఇది నీ భార్యగా ఉంచుకోవాలి అంటే దీనికి ఒకటే మార్గం ఉందని చెప్పాడు. ఏం చేశాడు, ఆ ఇంటి వాకిట్లో ఆ గది గుమ్మానికి రక్షరేఖ ఒకటి కట్టేశాడు అగ్నిహోత్రుడి సహాయంతో. ఇప్పుడు ఆవిడికి అంతకుముందు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అన్నీ తెలిసిపోయేది. బయట అగ్నిహోత్రుడు ఉండేసరికి ఈవిడికి ఏం తెలియటల్లా, ఆవిడకి అర్థం కావట్లేదు అనమాట. అక్కడి నుంచి ఏం చేశాడు, మోహక మంత్రాన్ని ఒకదాన్ని ఈవిడికి ఉపదేశించి రేపొద్దున ఈ పని చేయమన్నాడు. ఆ మోహక మంత్రం వల్ల ఈవిడికి కొంచెం మతిపోయింది, స్ఫురణ లేదు, నేను దేవతాస్త్రిని అనేది తగ్గిపోయిందనమాట. మర్నాడు ఏం చేశాడు, ఈ కుర్రాడు చక్కగా అలంకారం చేసుకుని ఒక వారాంగనను ఒక ఆవిడని పిలిపించుకుని హాల్లో కూర్చుని అమ్మాయితో సరసల్లాపాలు మొదలుపెట్టాడు. ఈవిడ నిర్ఘాంతపోయింది, ఏంటి వీడు నా భర్త, వీడు దీని ఎవరితోటో మాట్లాడుతున్నాడు అని. అప్పటిదాకా ఆవిడికి మానవ భావాలు లేవు, అసలు మానవ మనోభావాలు లేవు. ఈ మోహక మంత్రం వల్ల, బయట ఉన్న రక్ష వల్ల ఆవిడకి అలాంటి ఉద్దేశం కలిగింది. ఏమిటి నువ్వు ఈవిడితోటి ఇట్లా ఉన్నావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగింది. మరి ఏం చేయను, నువ్వు నా భార్యవి, నువ్వు నన్ను దగ్గరికి రానివ్వవు, ఎవరో ఒకళ్ళ దగ్గర రానిస్తారంటే, తింటే కదా నేను ఎందుకు దగ్గర రాని, ముందు ఆవిడ బయట పంపించేసి నువ్వు లోపలికి రా అని పిలిచేసరికల్లా వారాంగనని పంపించేసి ఇతను ఆ రక్ష ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అగ్నిహోత్రుడు మాయమైపోయాడు. వీడు అప్పటిదాకా బ్రహ్మచారిగా ఉన్నాడు ఈ కుర్రాడు. లోపలికి వెళ్ళేసరికల్లా, తెల్లవారేసరికల్లా ఆవిడ తను వెళ్ళవలసిన దారి అన్నీ మర్చిపోయింది. సోమప్రభకి జ్ఞాపకం లేదు ఇంకా. పైగా ఎప్పుడైనా ఏ సమయంలోనో అక్కొచ్చి జ్ఞాపకం చేయడానికి వీలు లేకుండా ఆ గదికేమో ఆ రక్ష కట్టేశారు. ఇక మర్చిపోయింది. సాదాసీదాగా అతనితో కాపురం చేసుకుంటూ హాయిగా ఎవరికైనా భోజనం పెడితే తాంబూలం ఇస్తూ ఇంట్లో మామూలుగానే తిరుగుతోంది. ఇంకా రాత్రి లేదు, బయటకు వెళ్ళటం లేదు. ఓహో. వాళ్ళ తండ్రి వచ్చాడు. తండ్రి ఆశ్చర్యపడింది, ఏంటి అమ్మ ఇలా ఉంది అని. మామూలు మానవ లక్షణాలు వచ్చేసినాయి. అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, మరి నేనేం చేయను, వివాహం చేసుకున్నాను, మా ఇంటికి వచ్చిన బ్రాహ్మడి సలహా చెప్పాడు, ఈ పని చేశాను, ఎప్పుడు ఆమెకు మరణం సంభవిస్తే అప్పుడే దేవతా స్త్రీ అవుతుంది, అప్పటి వరకు ఇక మానవ లోకంలోనే ఉంటుంది అని చెప్పితే సరే తండ్రి సంతోషించాడు. తర్వాత ఆవిడకి గర్భం ధరించింది, పిల్లలు పుట్టారు. ఎంతకాలానికో కానీ ఆవిడకి విముక్తి రాల. దేవతా స్త్రీలు ఇలాగ అగ్నిహోత్రము, వేదిక మంత్రాలు ఉండే చోట నివసిస్తారట. కాపురం చేయకుండా ఉండేవాళ్ళని పూర్వ రోజుల్లో అలా చెప్పుకునేవాళ్ళు. ఏదో దేవతాంశ ఇక్కడ తిరగడానికి వచ్చింది, ఇక్కడ ఉండటానికి వచ్చింది. ఎప్పటి సంగతి ఇది పాత కథల్లో కనపడుతుంది అనమాట. ఏదో ఒక పిల్ల పుట్టంగానే మరణించి వెళ్ళిపోతారు. అప్పటిదాకా భలే అద్భుతమైన వర్తన కలిగి ఉంటారు. వాళ్ళని చూస్తే చాలా అనిపించేలాగా ఉంటారు. కొంతమంది ఉండేవాళ్ళు అట్లా. ఆ దేవతాంశాలు అనమాట. దేవతాంశతోటే వచ్చింది ఈ అమ్మాయి. ఈ బ్రాహ్మడి వల్ల దొరికేసింది అనమాట. దాంతో ఇక్కడే ఉండిపోయింది. తర్వాత ఎంతకాలం తర్వాత ఆవిడకి విముక్తి లభించింది. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే చెయ్యి.